హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక మిర్రర్ వర్క్ చూపిస్తున్నానండి. అలాగే జర్దోసి వర్క్ కూడాని. ఫస్ట్ మీరు గ్లూతో పెట్టేసుకోండి. ఇది గాజుదే మిర్రరు. దానికి ఏముందంటే మీరు ఒక 6 లైన్లు అలాగ వేసుకోండి. అదే ఒక స్టార్ లాగా. అదండి. మధ్యలో మాలాగా వేసేసుకోండి ఒక్కొక్క లైన్స్. అలాగే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఒక్కొక్క లైన్‌కి నేనండి మామూలుగా మనం ఇది కాజా కుట్టు కుడతాం కదండీ హూక్స్‌లకి. అలాగ మీరు వేసేసుకోండి. అంటే ఆ చివరి నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి ఆ చివరికి. మధ్యలో పర్వాలేదండి అలా వేసేయచ్చు. వేసేస్తే మీకు కరెక్ట్‌గా నాటు పడిపోద్దనమాట. మొత్తం అవన్నీ అలాగే ఫిల్ చేసుకోండి. మీకు మొత్తం చూపించానండి. అంటే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారనేసి నేను వేశాను. చూడండి. ఇలాగా వేసేసుకోండి మొత్తం అంతానే ఒక్కొక్క లైన్‌కిని. వేసుకున్న తర్వాత మామూలుగా గొలుసు కుట్టానండి. 3 గొలుసుల్లాగా అదే వేసి అంటే ఇదండి మీరు ఆ బ్లౌజులకి వేసుకోవచ్చు. అలాగే డ్రెస్సెస్ ఉంటాయి కదండీ! వాటి మీద కూడా వేసుకోవచ్చు. అదే కుర్తీసు వాటిలకి అక్కడక్కడ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ మొత్తం నేను 4 మూలలా వేసానండి. 4 వేసాను అలాగా.
ఇది వేసిన తర్వాత ఏం చేశానంటే చిన్నవి అంటే వైట్ బీడ్స్ ఒక్కొక్క వైట్ బీడ్స్ అండి చిన్నవండి బాగానే ఆ లైన్కి ఎదురుగుండా అద్దం దగ్గర వేసాం కదా మనం పైన ఒక్కొక్కటి వేసాను అనమాట. ఇది కుట్టు సులువేనండి. అద్దం కూడా చాలా మనకి ఊడిపోవటం అన్నది ఏమి ఉండదు, గట్టిగానే ఉంటుంది. ఇదో రకమైన కుట్టు అండి, సులువైంది. మొత్తం అన్నీ అలాగే వేసేసుకోండి. ఇది కూడా వేసేసాను, అయిపోయిందండి. మధ్యలో ఏం చేశానంటే ఒక క్రిస్టల్ బీడ్ వేసానండి. అంటే సూది మీరు మధ్యలో నుంచి అదే మనం కుట్టాం కదా దాని బేస్ ఉంది కదండి, అది దాంట్లోంచి తీసుకుని మీరు ఒక నాట్ కింద వేసేసుకుని అలాగే ఆ లైన్ నుంచి కిందకి దింపేసుకోవచ్చండి. మనం వేసాం కదా ఒక్కొక్క లైన్లు, అదండి అక్కడి నుంచి మనం కిందకి దింపేసుకుంటే సూది మామూలుగా కింద ముడి వేసేసుకోండి. ఇదండి ఇది ఇలాగా వర్క్ మీరు చెప్పాను కదండి, అలాగ వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. నేను పక్కన ఏం చేశానంటే మీకు జర్దోసి వర్క్ వేసానండి, చూడండి. అలాగా గీసుకోండి లేకపోతే పర్వాలేదండి. అంటే నేను ఉజ్జాయింపుగా వేసాను, మధ్యలో ఒక వైట్ బీడ్ వేసి చుట్టూ ఏం చేశానంటే జర్దోసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, అంటే అదే సైజు అని అవసరం లేదండి, మీకు సైజు పెద్దది కావాలంటే కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు. అలా ఒక్కొక్కటి మీరు ఎదరి నుంచి కుట్టుకుంటూ వస్తే క్రాస్గా మీకు ఒక డిజైన్ వస్తుందండి. అది దాని మధ్యలో ఉంచండి. మళ్ళీ ఇంకొకటి తీసి ఈ చివరికి వేసుకోవాలి. అంతేనండి, పెద్ద కష్టమేం కాదు. ఇది కూడా మీరు బ్లౌజ్కి లైన్గా వేసుకోవచ్చు, లేదంటే అక్కడక్కడ వేసుకోవచ్చు బుటీ కింద. అందుకే మీకు 2 వర్కులు సింపుల్గా ఉంటాయని నేను కుట్టాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి.
వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.